నువ్వా ఈ టైంలో వచ్చావేంటి? శ్వేతను చూడాలనిపించింది బావా. చూడాలనిపిస్తే ఉదయం రావచ్చు కదా. అంటే దానికి చాక్లెట్ ఇచ్చేద్దామని. పైగా మళ్ళీ నేను పొద్దున్నే వస్తే అన్నయ్యలు గాని అమ్మగాని చూస్తే ప్రాబ్లం కదా. అమ్మా అంటే మీ అమ్మ వాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారా? అమ్మో, బావకి డౌట్ వచ్చినట్టుంది. ఏదో ఒకటి చెప్పి సిచ్యువేషన్ మేనేజ్ చేయాలి. లేదని చెప్పడమే బెటర్. అవును, అదే కరెక్ట్. అడిగితే మాట్లాడవేంట్రా? మీ అమ్మ ఈ ఊర్లోనే ఉందా? అది బావా, అమ్మ రాజమండ్రిలో ఉంటుంది బావా. నేను శ్వేతం చూసుకోవచ్చని ఈ ఊళ్ళో ఉండిపోయాను. అమ్మయ్యా, మీ అమ్మగాని ఇక్కడే ఉండుంటే నేను ఊరు వదిలి వెళ్ళిపోయేవాన్ని. నీ సంగతి నాకు తెలుసు బావా, అందుకే చెప్పలేదు. బావా, ఒకసారి శ్వేతం పిలుస్తావా? ఎందుకురా రిస్క్ చేస్తున్నావు? అది నేను చూసిందంటే నిప్పు తొక్కిన కోతిలాగా ఎగురుతుంది, రచ్చ రమ్ముల చేస్తుంది. ఆ చాక్లెట్ నాకు ఇవ్వు, అది నిద్రలు ఇవ్వంగా నేను ఇస్తాలే. లేదు బావా, నేను శ్వేతతో మాట్లాడాలి. నేనే దానికి చాక్లెట్ ఇస్తాను బావా. కోరి కోరి కొలువుతో తలగొక్కుంటానంటే నేను మాత్రం ఏం చేస్తాను చెప్పు? పద లోబడుకు పద. థ్యాంక్స్ బావా, పద. నువ్వు కూర్చో చేతు, నేను వెళ్ళి పిలుచుకొస్తా. శ్వేత, 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 లేమ్మా. ఏంటల్లుడు? నీకోసం ఎవరో వచ్చారమ్మా. ఒక్కసారి నీతో అర్జెంటుగా ఏదో మాట్లాడాలంట. ఒకసారి రామ్మా. నా కోసమా? అది అర్ధరాత్ర. ఎవరది? చూస్తే నీకే తెలుస్తుంది కదా, రామ్మా. వస్తున్నానులే, పద. పద పద. నాన్న చైతు, ఇదేంటి చూడగానే చంపేస్తుంది అనుకుంటే ఇంత ప్రేమగా పలకరిస్తోంది. ఏంటి నాన్న ఈ టైంలో వచ్చావేంటి? నిన్ను చూడాలనిపించిందమ్మా, అందుకే వచ్చాను. నన్ను నన్ను చూడడానికి వచ్చావా? నాకు తెలుసు నాన్న, నన్ను చూడకుండా ఉండలేవని. చూసావా అల్లుడు, అది అది నా కొడుకంటే. కొడుకా? మరి అవును నాన్న, నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసిందిరా? నువ్వు మీ మాయతో ఉంటావని నాకు తెలుసు కదమ్మా. వాడు నా మామేంటి? అల్లుడు అల్లుడు కదా. అల్లుడా? అమ్మో, అసలు విషయం మర్చిపోయి అనసూయలాగా వాగుతున్నా. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. ఊరికే తమాషా కలా అన్న. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను. నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,